ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ధాన్యం కొనుగోళ్ల కోసం నెలల తరబడి పడిగాపులు కాస్తున్నారు. తేమ, తూలు సాకుతో తరుగు తీస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. రబీ సీజన్లో సాగు చేసినటువంటి వరి పంటను అమ్ముకునేందుకైతే రైతులు నానా తంటాల పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 1000కి పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా సకాలంలో ధాన్యం కొనుగోలు జరగక రైతులు నెలల తరబడి ఐకేపీ అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఒడ్లు ఆరబోసి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు అకాల వర్షాలు, మరోవైపు సరైన సమయంలో కాంటాలు కాకపోవడం, కాంటాలు అయినప్పటికీ కూడా లారీలు సరైన టైంకు రాకపోవడం, ఒకవేళ కాంటాలు అయ్యి మిల్లులకు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ లారీల నుంచి ధాన్యాన్ని దిగుమతి చేసుకోవడంలో జాప్యం జరగడం వల్ల పలు రకాలుగా రైతులైతే అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం నల్గొండ మండలం దండంపల్లి వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఉన్నాం. చూసుకోవచ్చు, ఇప్పటికి కూడా ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్ల రాసులు అయితే పేరుకుపోయి ఉన్నాయి. ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రంలో దాదాపుగా నెల రోజులకు పైగా ధాన్యం పోసినప్పటికీ కూడా ఇంకా కాంటాలు కాకపోవడంతో రైతులు పట్టాలు కప్పుకొని కొంత వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క అకాల వర్షాలు కురుస్తుండడంతో అకాల వర్షాలకు కూడా ధాన్యం కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉంది. ప్రస్తుతం నల్గొండ జిల్లాలో 459 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. 6.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని అధికార యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు కూడా 4,10,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇంకా 2,60,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అయితే కొనుగోలు చేయాల్సి ఉంది. ఇంకా లారీల సమస్య ఉన్న నేపథ్యంలో నిన్న నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్ రైస్ మిల్లుల్లో కూడా తనిఖీ చేయడం జరిగింది. లారీల కొరత ఉండడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. రోడ్ల వెంట కూడా సూర్యాపేట కావచ్చు, అదేవిధంగా నల్గొండ సమీప ప్రాంతాల్లో ధాన్యం ఆరబోసుకునేందుకైతే రహదారుల వెంట కూడా పోసుకొని ఇబ్బంది పడుతున్నట్టు పరిస్థితి. మనం ఒకసారి రైతుతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎన్ని రోజులు అవుతుంది ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసి? ఎట్లా ఉంది? నెల అవుతుంది. లారీలు వస్తలేవు. అసలు లారీలు రాక ఇబ్బంది అవుతుంది. ఇక వాళ్ళు మేము అడిగితే లారీ రాంది మేమేం చేయము అని అంటుండ్రు. అంటే అధికారులు చెప్తున్నారు ధాన్యం కొనుగోలు చేస్తున్నాం, వెంటనే చేస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. కానీ ఇక్కడ పరిస్థితి అట్లా ఉన్నదా? వెంటనే అవుతున్నాయా? ఏమైనా ఇబ్బంది ఉందా? వెంటనే ఆడ అవుతున్నాయి సార్. 2 రోజులకోటి 3 రోజులకోటి ఇట్లా అవుతుంది. అసలు ఎందుకు గతంలో కూడా ఇంత ఇబ్బంది ఉండనా? ఇప్పుడు సార్ గతంలో ఏం లేదు, ఇప్పుడు అవుతుంది. ఇక దేని వలన కానీ ఎక్కువ పంట పంటడం వలన ఇక ఈ లారీలు రాకనో ఇబ్బంది అవుతుంది. మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సరైన సమయంలో ధాన్యం కొనుగోలు జరగకపోవడం, ఒకవేళ ధాన్యం కొనుగోలు జరిగినప్పటికీ కూడా బస్తా 40 కిలోలు జోకడం, అక్కడ కూడా రైతులకు అన్యాయం జరగడం, మళ్ళీ తీర కాంటాలే మిల్లు వద్దకు వెళ్ళినప్పటికీ కూడా అక్కడ తరుగు పేరుతో కోత విధించడం వంటి తీరుతో రైతులైతే నష్టపోతున్నారు. సరైన సమయంలో కాంటాలు కాకపోవడం, మరోపక్క కోతలు విధిస్తుండడంతో కూడా రైతులు నష్టపోతున్న పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించినప్పుడు కూడా ఇంకా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఒక్క సెంటర్ కూడా పెంచడం అయితే జరగలేదు. పాత సెంటర్లనే కొనసాగుతున్నాయి. ధాన్యం కొనుగోలు ప్రక్రియ కూడా మందకొడిగానే సాగుతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉంది. వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున్తో రవికుమార్, ABN ఆంధ్రజ్యోతి, నల్లగొండ.